హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యూట్యూబ్ చేస్తున్న మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజుకైనా దేవుని యొక్క వాక్యము మనం చూసినట్లయితే నిర్గమకాండము 31వ అధ్యాయము 13వ వచనం మనము చూద్దాం. నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును నీకును గురుతగును అనేసి ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉన్నదనమాట. ఈరోజు విశ్రాంతి కల దినము అనేసి దేవుడే మనకు చెప్పి ఉంటున్నాడు అనమాట. దేవుడు 6 రోజులు ఈ యొక్క సృష్టినంతా సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడంట. 7వ రోజు 6వ రోజు నరుని సృజించాడు దేవుడు. 7వ రోజు నరుని ముగించిన తర్వాత అన్ని పనులు సమాప్తి చేసిన తర్వాత విశ్రమించాడంట. ఆ విశ్రాంతి దినాన్ని అది పరిశుద్ధంగా ఆచరించాలనేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది అనమాట. ఈ ఉదయకాల సమయంలో మనం అందరూ చూసినట్లయితే విశ్రాంతి హాలిడే కదా అనేసి 8 గంటల వరకు 10 గంటల వరకు నిద్రపోకూడదు. అది దేవుని దినము, పరిశుద్ధ దినము, విశ్రాంతి కల దినము, పునరుద్ధాన దినము అనేసి మనం అందరూ జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలంటే వేకునే లేచి మన అన్ని పనులు చక్కగా త్వరలో చేసి పెట్టేసి అందరికంటే ముందుగా చర్చికి వెళ్ళాలి అనేసి ఒక దాహంతో కూడా కుటుంబంగా మనము చర్చికి వెళ్ళాలన్నమాట. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించదము. మీరు ఎవరు సేవించకపోయినా కూడా సరే నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే మేము సేవించదము అనేసి యెహోషువ చెప్తున్నాడు అనమాట. దావీదు అంటున్నాడు ఏమనంటే యెహోవా మందిరంకు పోదాం రండి అని ఇతరులు చెప్పినప్పుడు ఎంతో తన హృదయంలో చాలా సంతోషించాడంట. దావీదుకి చర్చి ఎక్కడో లేదు, దావీదుకి తన అంతఃపురం దగ్గరనే ఒక చిన్న మందిరం లాగా కట్టి పెట్టినాడంట. దగ్గర ఉండే ఆ యొక్క మందిరాన్ని వెళ్ళడానికి దావీదు యొక్క హృదయంలో సంతోషం పొంగిందంట. ఎందుకంటే దేవుని ఆరాధించడానికి పోతున్నాను, దేవుని స్తుతించడానికి పోతున్నాను, నా జీవితంలో చేసిన మేలన్నిటి కొరకే నేను దేవుని నామాన్ని మహిమపరచబోతున్నాను అనేసి దావీదు ఎంతగానో స్తుతించాడంట దేవుణ్ణి. కాబట్టి అతని కడుపును పుట్టిన బిడ్డ సాలొమోను ద్వారా తన యొక్క పెద్ద మందిరము ఆ యొక్క దేశంలో కట్టబడిందంట. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనము దేవుని మందిరానికి పోవాలని చెప్పినప్పుడు ఈరోజు ఆదివారం కాబట్టి మనమందరూ ఉదయాన్నే చక్కగా అన్ని పనులు ముగించుకొని మనం దేవుని మందిరానికి వెళ్దాం, దేవుడి ఆశీర్వాదాలను పొందుకుందాం. ఇంకను మన ప్రభువా మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా, మమ్మల్ని మా యొక్క తప్పిదములు ఏదైనా ఉంటే లేకపోతే మీకు విరోధంగా ఏదైనా పాపం చేసినట్లయితే దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా, నీ మందిరానికి వెళ్ళడానికి మాకు సహాయం చేయండి, నిన్ను స్తుతించడానికి మాకు సహాయం చేయండి, నిన్ను ఆరాధించడానికి మేము సహాయం చేయండి, నీ యొక్క వాక్యం వినడానికి మాకు సహాయం చేయండి అనేసి ఎవరెవరైతే అడుగుతారో ఈరోజే మీరు దేవుని దగ్గర అడగండి ప్రభా, నీ యొక్క ఆత్మతో నన్ను నింపండి ప్రభా అనేసి దాహంతో ఎవరైతే అడుగుతారో దేవుడు తప్పకుండా తన యొక్క ఆత్మను అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన దినాల్లో ప్రతి ఒక్క ఆదివారము ప్రతి ఒక్క విశ్రాంతి దినాన మందిరంలోకి వెళ్ళి బోధించుచున్నాడంట. ఆ రోజున విశ్రాంతి కల దినమంది అనేక రోగులు స్వస్థత పొందుకున్నారంట. అదేవిధంగా మనము దేవుని యొక్క మందిరానికి వెళ్తాము, బలహీనతగా ఉంది నేను మందిరానికి వెళ్ళలేను అనేసి ఎవరు చెప్పకండి. దేవుడి మందిరానికి వెళ్ళాలంటే దేవుడి మందిరంలో ఆలయంలో అడుగు పెట్టిన వెంటనే ఆ యొక్క రోగాలన్నీ దేవుడు స్వస్థపరుస్తాడనమాట. మనకి ఆ యొక్క విడుదలని దేవుడు అనుగ్రహిస్తాడనమాట. సాతాను శక్తులపై దేవుడు విడుదలని అనుగ్రహిస్తాడనమాట. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అందరూ చర్చికి వెళ్తాం, దేవుని ఆశీర్వాదాలను పొందుకుందాం, ఉదయకాల సమయంలో ప్రార్థించుకుందాం. అందరూ కళ్ళు మూసినట్లయితే ఒక నిమిషం ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ర నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. ఈ ఉదయకాల సమయం తండ్రి యేసయ్యా సోదరు ఎవరైతే నా ప్రభు ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కటి నీ మందిరాన్ని తీసుకువెళ్ళండి. నీ మందిరంలో ఉండే ప్రభు నేను ఆరాధించడానికి, నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి, నేను మహిమపరచడానికి ఒక్కొక్క బిడ్డను ప్రభు నీ మందిరంకి వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభు. అన్ని ఆటంకాలను తొలగించండి ప్రభు. యేసయ్యా నీకు ఆత్మతో ఒక్కొక్క బిడ్డ మీరు నింపండి ప్రభా.
దాహంగా ఉన్న వారి మీద నా ఆత్మను కుమ్మరించేదని చెప్పినారు కదా ప్రభువా. ఒక్కొక్కటి నీకు ఆత్మతో నింపండి, గొప్ప కార్యములు చేయండి ఎస్యా. ఈ యొక్క ఆరాధనను ప్రభువా నీకు మహిమకరంగా ఎస్యా స్తోత్రం ఉండడానికి సహాయం చేయగలరని నమ్ముచు, ఒక్కొక్క ఆరాధనలో మీరే ముందు నడిపించగలరని నమ్ముచు, యావత్ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఆరాధన మీరే భారం నుంచి బాధ నుంచి నడిపించగలరని నమ్ముచు, స్తుతి ఘన మహిమ నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు అందరూ చర్చికి వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ.